గులాబీ పార్టీ నుంచి పద్ధతిగా మాట్లాడితే ఓకే, లేదంటే ధీటుగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిందా? ఇన్నాళ్లు ఓపిక పట్టాం, కానీ ఇక సైలెంట్గా ఉండేది లేదని హస్తం పార్టీ తేల్చేస్తోందా? కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలకు వారు మాట్లాడే భాషలోనే ధీటుగా బదిలిచ్చేందుకు సిద్ధమైందా? కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని డిసైడ్ అయింది. కేటీఆర్ వ్యాఖ్యలు శృతి మించడంతో ఇక ఉపేక్షించొద్దని పార్టీ భావిస్తోంది. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ సీఎం రేవంత్ పై మాట్లాడిన మాటలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నారు. వదిలేద్దామనుకుంటే ఇంకా శృతి మించింది అని భావించిన పీసీసీ కేటీఆర్ కి అదే భాషలో ధీటుగా సమాధానం చెప్పేందుకు మైనంపల్లి హనుమంతరావుని రంగంలోకి దింపింది. మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు. ఇది గమనించాలా? తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి మనకోకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు 10 సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపినరు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వేం చేసినవురా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారట. మాటకు మాట గౌరవంగా మాట్లాడితే ఓకే, తేడా వచ్చింది అంటే అదే తరహాలో సమాధానం చెప్పాలని నిర్ణయించారు. కేటీఆర్ సీఎం రేవంత్ ని ఎప్పుడు ఇలాంటి పరుష పదజాలంతో తిట్టినా రంగంలోకి మైనంపల్లిని దించాలని డిసైడ్ అయ్యింది హస్తం పార్టీ. ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పొచ్చు, కానీ బూతులు మాట్లాడితే అవే బూతులతో సమాధానం చెప్పేందుకు ఒక టీం ని కూడా ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ లో ఏ సామాజిక వర్గం నేత ఎలా మాట్లాడితే అదే సామాజిక వర్గం నేతతో గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చేలా రెడీ చేస్తోంది. ఇక కేటీఆర్, హరీష్ మీద మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడితే సమాధానం చెప్పడం ఒకెత్తైతే తిట్ల పురాణంకి ధీటుగానే స్పందించాలని డిసైడ్ అయ్యింది పార్టీ. కొన్నాళ్లుగా సీఎం రేవంత్ ను ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారు కేటీఆర్. హరీష్ రావు ప్రభుత్వ పథకాల మీద మాట్లాడినా బూతులు పెద్దగా మాట్లాడడం లేదు, కానీ అబద్దాలు చెప్తారని కాంగ్రెస్ భావిస్తోంది. కేటీఆర్ కి అంతే ధీటుగా సమాధానం చెప్పడానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ ప్రభుత్వం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా పార్టీ సీఎం మీద ఆరోపణలు చేస్తే సేవ్ చేయాల్సిందే అని ఆయన డిసైడ్ అయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా సీఎం రేవంత్ ని కానీ పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగ్గారెడ్డి ఎంటర్ అవుతున్నారు. నాజుకు నాయకుడు నువ్వు, అదే ఊరికోడి నువ్వు బాయిలర్ కోడివి. ఊరికోడికి బాయిలర్ కోడికి తేడా లేదా? ప్రభుత్వ పథకాలలో అక్రమాలు జరిగినా, మంత్రులపై ఆరోపణలు చేసినా వచ్చిన వాటికి పద్ధతిగా సమాధానం చెప్పాలని పార్టీ ఇండికేషన్ ఇచ్చింది. కానీ భాషలో తేడా వచ్చిందంటే అదే తరహా దూకుడు పెంచాలని డిసైడ్ అయింది పార్టీ.